బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం. ఇచ్చిన బాకీ తీర్చాలని కోరగా కంకర రాళ్లకు బంగారం పూత పూసి ఇచ్చిన ఘటన నిజామాబాద్ డిచ్పల్లి మండలంలో చోటు చేసుకుంది. డిచ్పల్లి ఎస్ఐ ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం రమేష్ కుమార్, శ్రీనివాస్ ఇద్దరు స్నేహితులు నిజామాబాద్ నగరంలోని హమాల్వాడిలో ఉంటారు. అవసరం నిమిత్తం రమేష్ వద్ద శ్రీనివాస్ కొన్ని నెలల కిందట 1.30 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పు ఇవ్వాలని రమేష్ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బాకీ తీర్చే దారి లేక తనకు గుప్త నిధులు దొరకాయని, అందులో బంగారం రాళ్లు ఉన్నాయని వాటిని బాకీ కింద ఇస్తానని శ్రీనివాస్ నమ్మించాడు. నిజామాబాద్ లో కాకుండా గన్పూర్ ఇస్తానని అక్కడికి రావాలని సూచించడంతో అదనంగా మరో 32,000 రూపాయలు ఇవ్వాలని అడిగాడు. గురువారం సాయంత్రం రమేష్ గన్పూర్ రాగా 4 బంగారం రాళ్లు శ్రీనివాస్ ఇచ్చాడు. అనుమానం వచ్చి చూడగా కంకర రాళ్లకు బంగారం పూత పూసినట్లు గుర్తించి బాధితుడు రమేష్ తమకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. నా పేరు రాకేష్. నేను నిజామాబాద్ వాసిని, హమాలవాడిలో ఉంటాను. మా ఇంటి ముందర శ్రీనివాస్ అనే వ్యక్తి రెంటుకుంటుండే. అయితే శ్రీనివాస్ అనే వ్యక్తికి మా అమ్మ 1,30,000 ఇచ్చింది. ఎట్లా విడతలుగా 30,000, 40,000 ఇట్లా ఇచ్చింది. అట్లా 1,30,000 ఇచ్చింది. ఆ డబ్బులు అడుగుతుంటే అది స్కిప్ చేసేసి మాకు నిధి దొరికింది. ఆ నిధిలో మీకు భాగం ఇస్తా, మీరు నలుగురు, నవీను, మా అమ్మ, ఇంకొక ఇద్దరు, ఆ ఇద్దరిని కలిపి అందరికీ 32,000 తీసుకురండి, ఈ నిధిలో భాగం మీకు కూడా ఇస్తా అని చెప్పిన తర్వాత మా అమ్మ నాకు 32,000 అడిగింది. అడిగితే నేను వెంటనే అట్లా ఉండదమ్మా, స్కామ్ ఉంటుందని చెప్పేసి నేను డిచ్పల్లి రావడం జరిగింది. వాళ్ళు ఒక రూమ్లో లాక్ వేసి పెట్టారు. సరే, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసిన. లాక్ తీయగానే అందులో ఏముందో ఓపెన్ చేసి చూసి రాళ్ళు ఉన్నాయి. వెంటనే పిఎస్కి 100 డైల్ కొట్టిన. 100 డైల్ నుంచి 2 కానిస్టేబుల్స్ వచ్చారు. అంతలోపు వీళ్ళు 6 ఉండే అక్కడ వ్యక్తులు. నవీన్, శ్రీనివాసుల బొమ్మది నలీన్, అనే పేరు నవీన్ కాదు, నలీన్. ఇంకా అర్జున్ అనే వ్యక్తి మెయిన్. అర్జున్, నలీన్, శ్రీనివాస్, ఇంకిద్దరు పేర్లు నాకు తెలియదు వాళ్ళు ఎవరో. ఒక ఆయన గే అందులో. వీళ్ళందరూ ఒక గ్రూపు. వీళ్ళు అది తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో, మాకు డబ్బులు ఇచ్చేసి అని చెప్పిన తర్వాత నేను మా అమ్మకి ఆడనే ఓపెన్ చేసేసి రాళ్ళు ఉన్నాయి, ఇది ఏంటి అని చెప్పేసి డైరెక్ట్ పిఎస్కి తీసుకొచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి నాకు మొత్తం గోల్డ్ కలర్ వేసేసిండు. మనం పైనుంచి చూసి డైరెక్ట్ అంతే తీసుకుపోతాం అనుకున్నారు. అందులో మొత్తం అన్నిటికీ ప్రతి ఒక్క రాయికి మంచిగా గోల్డ్ కలర్ వేసేసి అందులో పెట్టేసేది అనమాట. ఆ బ్యాగు మూటకు ఒక మంత్రి చేత 5 కలర్స్లో దారం కట్టేసారు. అది పూజ చేసి ఇప్పాలి, ముట్టద్దు, ఐరన్కి తలగద్దు, బండి మీద పెట్టద్దు అని చెప్పేసి అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మాకు గుప్త నిధి దొరికినట్టు మాకు చెప్పారు అనమాట. గుప్త నిధి అని చెప్పేసి మమ్మల్ని దగ్గర ఇంకా ఆ 1,30,000 కాకుండా ఇంకో మనిషికి 32,000 ఇస్తే మీకు ఇందులో భాగం ఇస్తామని చెప్పారు.